ఈ అక్కయ్య పదవేరింది. అక్కయ్య లేదు ఇంకా ఫోన్ చేయొచ్చు. ఎంత ఫోన్ దేనికి? ఏమైంది చేస్తే? ఏంది ఏంటంట ఫోను? అక్కయ్యతో మాట్లాడదామని చేశాను. అక్కయ్యతో మాట్లాడుతు కానీ పద్దాకేదో ఫోను లేదా? ఏంది నువ్వు అక్కయ్యతో మాట్లాడి వాళ్ళ గురించి అసలు మాట్లాడొద్దు. ఎందుకని? ఎందుకని అన్నామా? ఎందుకని వద్దనుకున్నాక ఎందుకని ఉంది? కావాలనుకున్నాడు ఇన్ని రకాలు చేస్తాడా? తెగనవుతాడంట. ఎంతమందిని తెగనవుతాడు అమ్మను. అక్కయ్య ఉందేమోనని చేశాను. అక్కయ్య లేదమ్మా, పొలవెళ్ళింది. అక్కయ్య ఇస్తాను ఎక్కడికి వెళ్తుంది ఇవాళ 2 రోజులు బట్టి. ఎందుకమ్మా దేని కాదు అనుకున్నప్పుడు ఇక అనవసరం. నువ్వు అక్కయ్యతో మాట్లాడి ఏంటి చేయగలి, నువ్వు వాళ్ళ గురించి మాత్రం నువ్వు చేయొద్దు. అది నువ్వు అక్కయ్యతో మాట్లాడాలి. ఎవరిని తెగనరకనమ్మా, నిన్ను నీ సాంబేన అసలు కదిలియం. అసలు ఎవరి జోలి రాములే, మీ ఇద్దరు జోలి అసలు రాము. మరి జంట పక్షులు కదా, ఉండలేనప్పుడు మనం ఎట్ట చేస్తాం? పాపం కదా, ఎట్లా కోమలంగా ఉండండి. హలో అక్క, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఎలా ఉన్నా? నిన్న పనికి వెళ్తున్నా. మొన్న 3 రోజులు కోతకి వెళ్ళి మేలకలు పడుకున్నా. నిన్న అయ్యారు వెళ్తున్నా. మళ్ళీ నొప్పులు చేస్తే పడుకున్న పెద్దమ్మ పని చేస్తుంది. టాబ్లెట్లు వేసుకున్నావా? టాబ్లెట్లు వేసుకోవాలని నాకు ఎక్కువ స్నానం చేశాను. బాడీని చూపెట్టకూడదు అంటారు, అందుకని. ఎల్లకి వెళ్ళడం వల్లలే, పైగా కోతలు కదా. కోతలకి వెళ్తుంది. మొన్న 2 రోజులు కోతకి వెళ్ళింది. మా అమ్మ వాళ్ళకను మళ్ళీ మా బాబాయ్కి వెళ్ళింది. 2 రోజులు వెళ్ళి చేయి నొప్పి వచ్చేసిందని వెళ్తుందా. అవి 2 రోజులు కూడా తప్పదని వెళ్ళి లేకపోతే అబ్బాయిలు ఎవరో కొంచెం చూపించేయమన్నాడు. ఆయన వచ్చాలి, ఆయనకి వెళ్ళా. నువ్వు అమ్మ వాళ్ళ దానికి వెళ్ళా. నిన్న అయ్యాలా మా కోత వచ్చిందంటే తీసేసినాక జొన్న ఎక్కువ వేస్తున్నారు. వాటికి నిన్న అయ్యారు వెళ్తున్నా. నిన్న వేసుకోవాలి బాగా ఉన్నప్పుడు బిల్లు తీసుకొస్తున్నా. ఎలా ఉంది పెద్దమ్మ? అన్నయ్యలు బాగున్నారా? అన్న ఫోన్ చేశాడా? అన్నయ్యను ఫోన్ చేయలేదు కానీ అంకుల్ చేశాడు. ఏందంట? తెలీదా? అమ్మాయికి బాగాలేదుగా, అది చెప్పాడా అని అంటున్నా. బాగలేదంట పాపం. నిన్నంతా పెద్ద నొప్పులు వచ్చింది అయ్యా అందంట. అందుకని ఆ పిల్లల కోరిక మేరకు ఒకసారి వచ్చి కనపడిపోతే బాగుండిద్దంట. కాకపోతే పిక్చర్లో ఇంకా పిక్చర్ చాలా ఉండే, పిక్చర్ చూపిస్తాను అని అన్నాడు నిన్న. ఏం పిక్చర్ చూపిస్తాడు? ఏం లేవులేరా, ఒకసారి పసిపిల్లగా పాపం వస్తానే రాకుండాగా. వాళ్ళంత కఠినాత్మురాలు కాదు నేను. అదేలే, నాకు వాళ్ళంటే కఠినాత్మురాలు. అక్కయ్య చెప్పి ఎవరు చేయబట్టుకున్నా కాదందు పాపం. గంగయ్య కానీ వీడు కానీ కఠినాత్ములు కాబట్టి అందరికి రారు. పాపం కస్టమర్లు మొత్తాన్ని బతికెత్తుంది. నాంచారాయ కాడ నుంచి సీన్ గారి దగ్గర నుంచి గంగయ్య నుంచి లాయర్ కానీ సుబ్రహ్మణ్యం గారి కొడుకు కానీ లాయర్ గుమ్మస్తా కానీ పాపం అందరినీ బతికెత్తుంది. కాదని ప్రసక్తి లేదు. ధర్మశాస్త్రం పట్టుకెళ్ళాము డబ్బుల కోసం అని వెళ్ళాం. మాకు తెలియదు కదా. వెళ్తే రమాదేవి ఆంటీ కాడ చీరలు కూడా తీసుకొని ఒకేసారి డబ్బులు కూడా తీసుకున్నామని వెళ్తే అక్కయ్య చెప్పింది నాకు. సత్తనపల్లి తీసుకెళ్ళాం అమ్మాయి. సత్తనపల్లి తీసుకెళ్తే ఆడ కాదు గుంటూరు తీసుకెళ్ళమన్నారు. అంత డేంజర్ అయిందా? ఏం చేశారు? ఒక్క రోజేనంట బాగా. ఒక రోజు ఇంటికాడే ఉంది, చేనికి కూడా రాలా. మేమే వెళ్ళి తీసాం కలుపు. 4గురికే ఉంటే తీసాం. ఆ రోజు ఇంటి దగ్గరే ఉంది. అంతకు ముందేమో ఆ మామయ్య సామయ్య వెళ్తున్నాడని ఆ రోజు ఉంది. ఏ స్వామి? అదే అప్పారావు మామయ్య మాలేసుకున్నాడు ఇయ్యాడు కూడా. వెళ్ళాడులే, అందుకని ఆ రోజు ఉంది. ఆ రోజే బాగాలేదని నిన్నంట. తెల్లారి ఇంటికాడే ఉంది, టాబ్లెట్లు వేసారు. తగ్గల సత్తనపల్లి తీసుకెళ్ళారు. ఇంకా ఆ రోజు నుంచి తెల్లారి గుంటూరు తీసుకెళ్ళమన్నారంట. అది మొన్న చేసేమో మొన్న మాకు మాట్లాడారు, పెట్టేశాడు అంటలే. నిన్నేమో నేను
పొలం వెళ్ళినా చేశాడు కామని మేము ఎత్తలేదు. తర్వాత మా అమ్మ మాట్లాడింది. మాట్లాడాడు తను ఒకసారి బాగా ఏదో ఆశీర్వాదం చేశాడు అన్నాడు. రాత్రి వచ్చి నాకేమో అది నరికే వాళ్ళు ఎందుకు ఇంకా నరికే వాళ్ళు పనికిరాని వాళ్ళు ఎందుకులే వదిలేసి ఊరుకోక. నేను వదిలేసి ఊరుకోకుండా మొత్తాన్ని చేస్తున్నావు, మొత్తాన్ని చెబుతున్నావు. ఇది ఎప్పుడు ఏముంది ఇలాకులు నోటీసులు పంపిస్తున్నాను అంటున్నావు అంటగా. అప్పుడు ఇంకా పిక్చర్ చూపిస్తానని అంటున్నాడు. పిక్చర్ ఫ్లాప్ అయిపోయే పిక్చర్ ఇంకా చూపించేది ఏముందలే అన్నాను. చెల్లమ్మ రాంచలమ్మ అది గౌరవం రమ్మన్నారు. అది ఒక ఊరికి వెళ్ళే పని వచ్చింది. ఒకటే వెళ్ళి రావాలి రాలి వాళ్ళు రమ్మంటున్నారు. 3 రోజులు చాలా వెళ్తున్నా వాళ్ళరా అయిపోతే అట్టకి వస్తారు 2 రోజులు వచ్చి అట్టకి వస్తాలే వస్తారు. చెప్పు. అదేలే రాలేదని చెప్పిందిలే ఒకసారి రాలే పసిపిల్లగా. అందుకని వాళ్ళతో నాకెందుకు నీకు ఎక్కువ కలవరెత్తున్నాను సరగా. కానీ ఏం పోయింది ఒకసారి వచ్చి కనపడిపోదాంలే అనుకుంటున్నాను. అక్కయ్య చెప్పిన రోజే రూపానికి నేను ఏందమ్మా అమ్మోళ్ళు ఎంతమంది అమ్మా నీకు అని అంటే ఎందరో అని అంటుంది. అమ్మోళ్ళు ఎంతమంది అమ్మా నీకు చెప్పు రూపా నన్ను. ఆ రోజు వెళ్ళాలి చాలాసేపు కూర్చున్నాం. లేకపోతే అంకుల్ ఏటో వెళ్ళాడంట. అన్నయ్య ఏమో హాస్పిటల్ నైట్ అంతా అన్నయ్య ఉన్నాడు. రూపా స్నానం జల్ల పైకి గట్ట ఆంటీ అని వచ్చిందిలే. అప్పుడు ఎంతమంది అమ్మ నీకు అమ్మలు చెప్పమ్మా అంటే ఇద్దరు అని అంటుంది. పెద్ద మీదమ్మా అంటే ఊరికి వెళ్ళిందిగా అంటుంది. చాలాసేపు ఉన్నాంలే. అప్పుడు చెప్పింది అక్కయ్య బాగాలేదని. అప్పుడు దాకా నాకు తెలీదు. రావాలనే ఉద్దేశం అయితే మంచిది. ఆ పెద్దలంచి జడ తెగిన మాట నిజం. అంతవరకు ఖాయం.